లో ఉండే ఇద్దరు స్త్రీలు. వాళ్ళు పోయిన ఆదివారం 15 మణి బర్త్డే అయింది. వచ్చే ఆదివారం 22 మెహరా బర్త్డే. మధ్యలో మనం ఈ రోజున ఆయన స్మరణలో ఉన్నాము. కాబట్టి ఆయన మొదటి సర్కిల్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించినటువంటి ఆయన సోదరి. అందుకే ఆమె గర్వంగా చెప్పుకునేదట, అందరూ దేవుడు తండ్రి అంటారు కానీ దేవుడు నా సోదరుడు అని చెప్పుకునే భాగ్యం నాకే కలిగింది అని గర్వంగా చెప్పుకునేవారు ఆమె. సో అలా మొన్న ఆదివారం నాడు నర్సరావుపేటలో కూడా ఆమెను స్మరించుకోవటం జరిగింది ఆమె సేవ కోసం. ఎందుకంటే ఆమె పుట్టిన రోజు ఇంకా తల్లి కూడా ఎత్తుకోకుండా బాబా వెళ్ళి ముందుగా ఆమెను ఎత్తుకున్నారు. అలాంటి అదృష్టవంతురాలు మణిజ. ఆమె 7 సంవత్సరాల వయస్సు నుంచే బాబా ఎప్పుడు పిలుస్తావు నన్ను, ఎప్పుడు వచ్చి నీతో మెహరాబాద్ లో జాయిన్ అయిపోవాలి అంటూ ఉండేవారు. అయితే బాబా దాన్ని కొంచెం చేస్తూ 13వ ఏటే బాబా మండలిలో జాయిన్ అయింది ఆమె. 13వ ఏట అంటే ఆమె 7th క్లాస్ చదువుతోంది అప్పుడంతే. ఇంకా అలాంటి 7th క్లాస్ చదివిన ఆమె రాసినటువంటి పుస్తకాలు, ముఖ్యంగా పాశ్చాత్య ప్రేమికులకు రాసినటువంటి ఫ్యామిలీ లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను చాలాసార్లు చదివినప్పుడు డిక్షనరీ రెఫర్ చేసి ఆ పదాలకు అర్థాలు కనుక్కోవాల్సి వచ్చేది. అంత హాస్య ప్రవృత్తి కూడా ఉండేది ఆమెకి. మేము కదిరి దగ్గర 2 సెంటర్లు కట్టాము. ఒకటి కదిరి కుంట్లపల్లి, ఒకటి మల్లయ్య గారిపల్లి అని. ఆ మల్లయ్య గారిపల్లి అని ఆ పేరు చెప్పగానే ఆమె నవ్వి, మల్లయ్య పేరు చాలా ఆమెకు ఇదైంది. నాకు అంత పెద్ద పేరు గుర్తుపెట్టుకోవటం కష్టం, అది అంత కష్టంగా ఉంది అంటూ మలై అంటే మీగడ, పాల మీగడను మలై అంటారు కదా, ఆ మలై అనేది గుర్తుపెట్టుకుంటా నేను, మలై అయ్య గారిపల్లి అని ఆమె చేసి చాలా హాస్యంగా ఇరుసుతో పాటుగా మండలి హాల్లో మేరాజాదులో చాలా స్టోరీస్ చెప్పేవారు. ఆమె ట్రస్ట్కి 2వ చైర్మన్ గా ఆమె చేశారు. బాబా ప్రేమికులకు బాబా కథలు చెప్పటం, అందులో మెహరాకు తోడుగా ఉండి బాబాకు ఇష్టమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించింది ఆమె. సో అలాంటి మణిజాను రాబోయే ఆదివారం జరగబోయే మెహరామాయి ఆమె బర్త్డే. మెహరామాయి ఆమె జూబ్లీ సెంటర్ కు ఇచ్చినటువంటి సందేశంలో చెప్పిన ఒకటి గుర్తు చేసుకొని ఈరోజు మేము అనుకున్న దానికి వెళ్దాము. బాబా, ఇట్ ఈస్ నౌ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు కీప్ దిస్ సెంటర్ ట్రూలీ బాబాస్, వేర్ హీ వుడ్ ఫీల్ ఎట్ హోమ్. ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్ ఫర్ బిలవెడ్ బాబా అండ్ ఫర్ వన్ అనదర్. ఎక్కడైనా ఆ ప్రేమ వాతావరణమే ఉండాలని చెప్తూ, ఎందుకంటున్నారంటే బాబా చెప్పిన విషయం చెప్తూ, బిగిన్ టు లవ్ గాడ్ బై లవింగ్ యువర్ ఫెల్లో బీయింగ్స్. లవింగ్ గాడ్ అంటే బాబాకు పూలమాల వేయటం, భజనలు పాడటం, నాలాగా మాటలు చెప్పటం, ఇవన్నీ ప్రయత్నాలే. ఆయన్ను ప్రేమించటానికి చేసే ప్రయత్నంలో ఇదొక భాగం. అంతేకాని ఇది ప్రేమ ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనకు ప్రియతముడికి ఇద్దరికే తెలియాలి. కాబట్టి ఆమె అంటున్నారు, నిజంగా బాబాను ప్రేమించటము అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించటం. ఆ ప్రేమించటం ద్వారా గాడ్ కెన్ ఓన్లీ బి క్యాప్చర్డ్ బై లవ్. నిజమైన భగవంతుని ఎడల ప్రేమ అనే దానికి తార్కాణం ఏమిటి అంటే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఎలా ప్రేమిస్తున్నాము, వాళ్ళ ఎడల మన భావం ఎలా ఉంది. If you treat others with kindness and generosity, you lose yourself. ప్రేమకు దాని తార్కాణం ఏమిటి అంటే, టెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే, నీలో ప్రేమ ఎంత పొందుతూ ఉంటే బాబా అంటాడు, if you treat others with kindness and generosity, you lose yourself. అంటే మనలో ఉన్న నేను, నావి, నాకు ప్రాముఖ్యత, నేనే ఇంతటి వాణ్ణి అనేటువంటి భావం లోపల కూడా మనకు అంకురించకూడదు. అలాంటి భావన ఎంత తగ్గుతూ ఉంటే మనలో ప్రేమ అంత పెరుగుతుంది అనేది ఆ బాబా సందేశంలో
If you treat others with kindness and generosity, you lose yourself. నీలో ఉండే స్వార్థము నేను అనే భావం తగ్గుతుంది. అదే బాబా యూనివర్సల్ మెసేజ్లో చెప్పాడు. ఇఫ్ యు వాంట్ టు గో నియరర్ అండ్ నియరర్ టు గాడ్, యూ హ్యావ్ టు గో ఫార్దర్ అండ్ ఫార్దర్ అవే ఫ్రమ్ ఐ, మై, మీ అండ్ నేను, నాది, నావి అనే వాటి నుంచి నువ్వు ఎంత దూరంగా వెళ్తావో భగవంతునికి అంత దగ్గర అవుతావు. కాబట్టి ఇక్కడ నిజమైన బాబా ప్రేమ అంటే మన చుట్టుపక్కల వాళ్ళ అందరిలో బాబానే ఉన్నాడు అనే అటువంటి సమభావనతో అందరిలో నేను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను అన్నారు చింతామణి గారు. అది అంటూ గాడ్ కెన్ ఓన్లీ బి క్యాప్చర్డ్ బై లవ్ అని మెహరామాయి చెప్పినటువంటి ఆ సూచన. సో అలా ఆ విషయాన్ని బాబా ఇంకొక సందర్భంలో 1958వ సంవత్సరం ఇందాక యూనివర్సల్ మెసేజ్ను నేను ఉదాహరించటం జరిగింది. అది 10/7/58లో ఇచ్చారు. ఆ తర్వాత బాబా 40 రోజుల ఏకాంతవాసంలో ఉన్నారు. ఆ ఏకాంతవాసంలో ఉన్నప్పుడు మెహరాబాద్ వాళ్ళు మెహరాబాద్లోనే, మెహరాజాద్ వాళ్ళు మెహరాజాద్లోనే, ఎవరు మెహరాజాద్ వాళ్ళు ఆ గేట్ కూడా పోవడానికి వీల్లేదన్నారు. ప్రత్యేకంగా అప్పుడు పుకార్ ఉన్నాడు, కుమార్ ఉన్నాడు. అలాగే బాబా రామచంద్ర గాడేకర్ గారికి ఆయన దగ్గరికి వచ్చి మెహరాజాదులో ఉండటానికి బాబా అనుమతించాడు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కూడా వచ్చాడు. ఎప్పుడైతే ఆ రోజుల దగ్గరికి వచ్చి బాబా అతని వైపు చూసేవాడు, అతను కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేవాడట. అలా అయితే ఏమైంది, ఆయన గాడేకర్ బాబాకు అక్కడ బాబా ఈ ఏకాంతవాసంలో ఉండగా కూడా కార్డ్స్ ఆడటం, ఇంకా అలాంటి ఆటలు ఆడుతుండేవారు. పుకార్కు చెప్పేవారట, నువ్వు ఏకాంతవాసంలో నాకు చేయవలసిన సహాయం ఏమిటి అంటే నాతో ఆడాలి, నన్ను సంతోషంగా ఉంచాలి, దానివల్ల నా విశ్వ కార్యభారం యొక్క ఆ బరువు తగ్గి కొంచెం నాకు తేలిక పడిపోతాను నేను, అలా ఆ సహాయం చెయ్యాలి అన్నారట పుకార్ను. ఏకాంతవాసం ఏంటి, కార్డు ఆడటం ఏంటి అని ఆశ్చర్యపడవచ్చు. దానికి బాబా చెప్పాడట, ఆ కార్డు ఆట ద్వారా దీన్ని ఒక మాధ్యమంగా చేసుకొని నా పనిని, విశ్వ కార్యాన్ని దాని ద్వారా నేను నిర్వహిస్తూ ఉంటాను అని చెప్పారు. సరే, అలా ఉంటే బాబా అక్కడ మెహరాజాద్లో ఉండే వాళ్లకు ప్రత్యేకంగా పిలిపించిన వాళ్ళకు చెప్తూ ఇలా అన్నారు, యువర్ స్టే ఎట్ మెహరాజాద్ డ్యూరింగ్ ది ప్రెజెంట్ సెక్లూజన్ పీరియడ్ ఈజ్ క్రిటికల్ అండ్ సో యూ మస్ట్ బి విజిలెంట్ అబౌట్ వాట్ యూ థింక్, వాట్ యూ స్పీక్ అండ్ హౌ యూ యాక్ట్ డ్యూరింగ్ యువర్ స్టే విత్ మీ హియర్. ఇదే త్రికరణ శుద్ధి అంటే. నువ్వేమి ఆలోచిస్తావో, ఏమి మాట్లాడతావో, ఏమి చేస్తావో అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి వాటి అన్నిట్లో కూడా సామరస్యం ఉండాలి, అంటే శుద్ధి ఉండాలి ఇక్కడ మెహరాజాద్లో ఉన్నంత వరకు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హియర్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ వరల్డ్ ఈవెంట్స్. చూడండి, ఎందుకు అంటే వీళ్లను తన మాధ్యమంగా చేసుకున్నారు బాబా. పిలిచి తన దగ్గర ఉంచుకున్న, ఈ ఏకాంతవాస సమయంలో ఉంచుకున్న వాళ్ళందరినీ తన విశ్వకార్యంలో పావుల్లాగా వాడుకుంటున్నారు. కాబట్టి ఆ పావులు మరి ఆయనకు అనుకూలంగా ఉండాలి కానీ విపరీతంగా ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. బాబా నన్ను పిలిచారు ఇక్కడ, అందుకని నేనే గ్రేట్ అనుకున్నాను అనుకోండి, అయిపోయింది. అప్పుడు ఆ పావు ఆయనకు పని చేయటానికి పనికొచ్చే బదులుగా అది ఆయనకు విరుద్ధంగా మారుతుంది, ఆటంకంగా మారుతుంది. అందుకని బాబా అన్నారనమాట, వాట్ ఎవర్ హ్యాపెన్స్ హియర్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ వరల్డ్ ఈవెంట్స్. ప్రపంచంలో జరిగే పరిస్థితులన్నిటికీ మీకు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో దీని ప్రకారంగానే ప్రపంచంలో అన్ని పరిస్థితులు, ఆ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది నాకు. ఒక పిల్లి వచ్చింది, బాబా దాన్ని దగ్గరికి తీసుకున్నాడు, చేశాడు. అది తర్వాత పూనా గురుప్రసాద్లో వచ్చిన పిల్లి, అది వేరు, మనం సినిమాల్లో చూసాం. ఇది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అది వచ్చిన తర్వాత బాబా దాన్ని చేసి బాబా వాళ్ళకి మండలి వాళ్ళకి చెప్పారు, దాన్ని ఉంచుమనేవారు. కానీ అప్పుడు ఏం చెప్పారంటే దీన్ని బయట పడేయండి అన్నారు. వీళ్ళు వెళ్ళి చూస్తే బయట వర్షం పడుతుంది. పాపం వర్షం, చలి బాగా ఇదిగా ఉంది, దీన్ని ఎందుకు పడేయటం అని ఆ రోజు వాళ్ళు బాబా బయటికి
బయట పడేసి పంపించేయండి అని చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. రెండో రోజు బాబా అడిగారు, ఏమైంది పిల్లిని పడేస్తారా? లేదు బాబా, చాలా వర్షం వస్తుంది, వాతావరణం బాగా లేదు, అందుకని దాన్ని మేము ఉంచుకున్నాం అన్నారు. లేదు లేదు పడేయండి అన్నారు మళ్ళీ రెండోసారి. ఆ రోజు కూడా పడేయలేదు వాళ్ళు. మళ్ళీ మూడవ రోజు బాబా అడిగారు, ఏమైంది, ఆ పిల్లిని బయటికి పంపించారా లేదా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, లేదు బాబా ఇట్లా. అంటే అప్పుడు అన్నారు, ఏంటి నా మాటకి ఇంత కూడా మీకు ఏమి శ్రద్ధ తీసుకోరా? నా మాటకు విలువ లేదా? నేను చెప్పిన తర్వాత కూడా ఎందుకు దాన్ని ఉంచుతున్నారు? త్రో ఇట్ అవే, త్రో ద క్యాట్ అవే అన్నారు బాబా. ఇక్కడ ఆ మాటలు, అక్కడ క్యాట్, త్రో ద క్యాట్ అవే. అక్కడ ఇంగ్లాండ్ లో ఏషన్ హోవర్, అక్కడ ఇదే సీన్ జరిగింది 3 రోజులు. ఆర్మీని అటాక్ కి పంపించమంటే వాళ్ళ ఆర్మీ వాళ్ళందరూ సీ వెదర్ రఫ్ గా ఉంది, మేము వెళ్ళలేము, ఓడలన్నీ చెల్లా చెదరైపోతాయి, చాలా ఇదిగా ఉంటుందని మేము వెళ్ళలేదన్నారు మొదటి రోజు. సరే అని రెండో రోజు, ఈ రోజు అయినా వెళ్ళండి అన్నారు. రెండో రోజు కూడా వెళ్ళలేదు. మూడో రోజు నౌ డూ ఆర్ డై, నేనెవరిని, నా మాట మీరు వింటారా, మీ మాట నేను వినాలా అన్నాడు ఆయన. అక్కడ ఇక్కడ బాబా అన్న మాటలే అక్కడ జరిగి కమాన్ డూ ఆర్ డై, కమాన్ ప్రొసీడ్ అన్నాడు. ఆ రోజు బయలుదేరి వెళ్ళిపోయాట సైన్యాలు. దాని పేరు, ఆ ఆపరేషన్ పేరు త్రో ద క్యాట్ అవే. ఇక్కడ బాబా త్రో ది క్యాట్ అవే అని బాబా దగ్గర ఉన్న సంఘటన, జరిగిన సంఘటన కూడా. అందుకని బాబా అంటున్నారు, నా దగ్గర ఉండే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఇక్కడ జరిగే సంఘటనలు ప్రపంచంలో జరిగే సంఘటనలకు సిమిలర్ గా ఉంటాయి, వీటిని నేను వాడుకుంటాను అని బాబా చెప్పటం. అది extremely particular about your behavior, all kinds. You must be 100% honest during these days. లోపలోటి బయటోటి లేదు, 100% honest గా ఉండాలి, మీరు నిజాయితీగా ఉండాలి అని బాబా వాళ్లకు చెప్పారు. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే గాడేకర్ ఓ రోజు కిచెన్ లోకి వెళ్ళాడు. అక్కడేమో మెహ్రాజాద్కి ఇన్ఛార్జ్ కాకాబారియా, ముఖ్యంగా కిచెన్, అక్కడ అన్ని సరుకులు అవి వాటి అంతా చూసుకోవటం కాకాబారియా కర్తవ్యం. ఈయన ఏం చేశాడు, గాడేకర్, రామచంద్ర గాడేకర్ ఒక రోజు వెళ్ళి ఆ కిచెన్ లోకి వెళ్ళి ఏదో పని మీద వెళ్ళాడు, వచ్చేసాడు. ఆ డోర్ వేయటం మర్చిపోయాడు. అన్ని పక్షులు లోపలికి వెళ్ళిపోయాయి. అక్కడ బయట పెట్టినటువంటి ఆహార ధాన్యాలన్నిటిని కూడా చెల్లా చెదరు చేసి తినేసి వెళ్ళిపోయాయి. అప్పుడు కాకాబారియా వెళ్ళి చూసి, ఇదేంటి, ఎవరు ఇట్లా చేసి పెట్టిపోయారంటే గాడేకర్ అన్నారు. ఆయన చాలా కోపంగా, ఏంటి ఇది, గాడేకర్కి ఇంత కూడా బుద్ధి లేదా అని మాట్లాడారు. అది నెక్స్ట్ డే బాబా ముందుకు వచ్చింది. బాబా మండలి హాల్లోకి వచ్చారు మెహ్రాజాద్లో. రాగానే ఇది సెప్టెంబర్ 1958. అప్పుడు కాకాబారియాతోని పుకారును కుమార్ ఇద్దరు చెప్పారట, బాబు నీ పని అయిపోయింది, కాకాబారియా ఇప్పుడు బాబాకు చెప్పబోతున్నాడు, ఇక నీ పని బాబా నిన్ను చాలా, ఎందుకంటే నువ్వు నీ నిర్లక్ష్య ధోరణికి నీకు శిక్ష తప్పదు అని అన్నారట. పాపం ఆయనకు అప్పుడే ఇక దుఃఖం పొంగి పొర్లి వచ్చేస్తుంది. అయ్యో నాకు తెలియదు నేను ఆ డోర్ను వదిలేసి వచ్చానని అని అతను బాధపడుతున్నాడు. అయితే అప్పుడు ఏం జరిగింది, ఈ విషయాన్ని బాబా ముందుకు వచ్చింది, బాబాకు చెప్పారు. గాడేకర్ బిగాన్ వీపింగ్, ఆయన పాపం ఇక తట్టుకోలేక ఏడవటం. ఆయన told Baba that he was not aware that he had left the kitchen door open. ఆ కిచెన్ డోర్ ను ఓపెన్ పెట్టిన విషయం తనకు తెలియదు, నేను ఆ విషయాన్ని మర్చిపోయాను అని చెప్పాడు. అప్పుడు బాబా చూడండి కరుణామయుడు. అంతేకాదు బాబా ఎప్పుడు చెప్తారు, గాడ్ ఈజ్ ఆనెస్ట్. ఆయనకు లోపల బయట ప్రతి ఒక్కరి విషయం తెలుసు ఆయనకి. అందుకని ఆయన అంటున్నాడు, బాబా కామెంటెడ్ దట్ గాడేకర్ ఈజ్ నోన్ టు బి వెరీ ఫార్గెట్ఫుల్. గాడేకర్కి మతి మరుపు ఎక్కువ అట ఆయన, అందుకని ఇంట్లో ఆఫీసులో అలాగే ఉంటాడని చెప్తూ బాబా అన్నారు, he does not care about his clothing or the buttons of his pants. ఆయన ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు, సరిగ్గా మొత్తం గుండీలు పెట్టుకోవటం కూడా రాదట ఆయనకి, బటన్స్ పెట్టుకోవటం కూడా రాదట. ఆ భార్య వచ్చి కోప్పడి మళ్ళీ అన్ని సర్ది చేయాలట.
His wife has often complained to Baba about Gadekar's behavior at home. ఆ ఇంట్లో, తర్వాత ఇన్ ది ఆఫీస్ ఎట్సెట్రా. ఎప్పుడు ఆయనకు ఉన్నటువంటి మతిమరుపు విషయం ఆయన భార్య నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అందుకని దీంట్లో ఆయన తెలిసి చేసిన తప్పు ఏమీ లేదు అన్నారు బాబా. అంతేకాకుండా ఇంకా బాబా చెప్తూ, గాడేకర్ హ్యాస్ హ్యాడ్ దిస్ హ్యాబిట్ ఫార్ ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి ఆయనకి అలవాటు వచ్చింది. బట్ హీ హ్యాస్ ఎ గుడ్ హార్ట్. అది ఆయనకు తెలిసేది. మనం ఏం చేస్తాం, బయట ఏ కొంచెం వాళ్ళ వల్ల ఇది జరిగినా వెంటనే వాడికి ముద్ర వేసేస్తాం, వీడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని. అందుకే మేరా చెప్పింది, బాబాను ప్రేమించటం అంటే చుట్టూ ఉన్న వాళ్ళను ప్రేమించటము, చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల నిజాయితీగా ఉండటము అనే విషయము. అది ఇక్కడ బాబా చెప్తున్నాడు. ఎందుకు, బయట ఆయనతో మర్మర్పు ఉండి ఆయన వల్ల కొన్ని అశ్రద్ధకరమైనటువంటి అజాగ్రత్తకరమైనటువంటి విషయాలు జరిగినా కూడా బాబా అంటున్నాడు, హీ హ్యాజ్ ఎ గుడ్ హార్ట్. ఆయన హృదయము పసిపిల్లల హృదయం లాంటిది, పరిశుద్ధమైన హృదయము. ఇంకా భగవంతుడే సర్టిఫై చేసినాక దానికి ఇంకా ఏమి, హీ బేర్స్ ఇన్సల్ట్స్ ఫ్రమ్ హిజ్ వైఫ్. దానికి తార్కాణం ఏంటి, అలా గుడ్ హార్ట్ ఉన్న వాళ్ళు చేసిన తప్పులను సమర్థించుకొని రెండో వాళ్ళ మీద ఇదై రెండో వాళ్ళ తప్పులను పట్టి వాళ్ళను చేయడం ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన అవమానం జరిగిన వాళ్ళ తప్పుల వల్ల వాళ్ళకి అవమానం జరిగినా కూడా దాన్ని చాలా ప్రశాంతంగాను సంతోషంగా భరిస్తారట. ఆయన భార్య దగ్గర నుంచి కూడా అలాంటి అవమానకర పరిస్థితులను చాలా సంతోషంగా భరిస్తాడు. అండ్ ఫ్రమ్ అదర్స్ ఆల్సో, మిగిలిన వాళ్ళ నుంచి. ఎవడైతే మిగిలిన వాడు మనం అవమానకరంగా మాట్లాడినా కూడా దాన్ని తప్పుపట్టకుండా వాళ్లను మనం చాలా సహృదయతతో తీసుకుంటామో ఆ హృదయం చాలా మంచిది. ఇక్కడ బాబా గాడేకర్కు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. సో ఐ డూ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు హిజ్ అన్ఇంటెన్షనల్లీ కీపింగ్ ద కిచెన్ డోర్ ఓపెన్. కాబట్టి ఆయన అలా అశ్రద్ధతో అజాగ్రత్తతో ఆ కిచెన్ డోర్ ఓపెన్ చేసి వచ్చిన దానికి ఏం పెద్ద విలువ ఇవ్వను అంటూ, ఐ డోంట్ మైండ్ అబౌట్ ద లాస్ట్ ఫుడ్. దానివల్ల కొన్ని ఆహార ధాన్యాలు పాడైపోయాయి, పక్షులు తిన్నాయి, దానికి కూడా నేనేమి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇన్ మై ప్రజెంట్ సెక్లూషన్ ఫార్ మై విష్ టు బి ఫుల్ఫిల్డ్ ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు పే ఎనీ ప్రైస్. సో ఇంపార్టెంట్ ఈజ్ మై వర్క్ ఎట్ ప్రజెంట్. కాబట్టి ఆయన ఎందుకు పిలిచాడు బాబా, ఆయన వచ్చి మెహరాజాదులో ఉండటానికి ఈ సెక్లూజన్ పీరియడ్ లో పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు, ఆయన పావుగా వాడుకుంటున్నాడు. ఎందుకు పావుగా వాడుకుంటున్నాడు, ఈజ్ ఎ గుడ్ హార్ట్ మ్యాన్ అన్నాడు. ఆయన మంచి హృదయం కలవాడు. బాబా ఎప్పుడు కూడా తన పనికి ఎంచుకునే వాళ్లను, చిన్నపిల్లలను కానీ పెద్దవాళ్ళను కానీ మండలి వాళ్ళను కానీ గుడ్ హార్ట్ వాళ్ళు ఆయనకు మంచి ఇన్స్ట్రుమెంట్స్ గా, మంచి పావులుగా పనికి వస్తారు అనే విషయం చెప్పారు. ఇక్కడ గాడేకర్ ఆయన అమాయకత్వం, ఆయన యొక్క గుడ్ హార్ట్ గురించి ఒక సంఘటన గుర్తుకొచ్చింది నాకు. ఓ రోజు ఆయన రోజు టాంగాలో వచ్చి ఆఫీస్కి వెళ్తాడు. ఆయన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా ఉండేవాడు షోలాపూర్ లో. అక్కడి నుంచి ఆయన దిగి ఆఫీస్కి వెళ్తాడు. టాంగాలో వచ్చి దిగి వెళుతూ ఉంటే అటు చూశాడు, చెట్టు కింద ఒక ఇద్దరు నిలబడ్డారు. ఒక ఆయన ఇంకొక ఆయన అడుగుతున్నాడు, అయ్యా మీకు మెహర్ బాబా గురించి తెలుసా, మెహర్ బాబా పుస్తకాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి అంటుంటే ఆయన ఏమన్నా నా దగ్గర పుస్తకాలు లేవండి అని అంటున్నాడు. ఈయన చెవిలో పడింది. ఈయన డిఓ, అక్కడ వాళ్ళను గమనించి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా అక్కడికి వెళ్ళి, ఏం బాబు ఎవరి గురించి అడిగావు నువ్వు, మెహర్ బాబా గురించి అడిగావా, నీకు మెహర్ బాబా గురించి తెలుసుకోవాలని ఉందా అంటే, ఆయన డిఓ పెద్ద ఆఫీసర్, అక్కడ ఉన్న ఆ ఆఫీస్ కి హెడ్ అనే విషయం కూడా మర్చిపోయి ఆయన ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెహర్ బాబా అనే పేరు వినబడగానే ఆయన్ను చెయ్యి బట్టి తీసుకెళ్లి తన ఆఫీస్ రూమ్ లో ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఆయన కూర్చోమంటే కూర్చోడు, భయపడుతున్నాడు. ఆయన చాలా కంగారుగా ఉన్నాడు. ఎందుకు కంగారు, కూర్చోవయ్యా ప్రశాంతంగా, బాబా గురించి వినాలనుకున్నావు కదా, రా కూర్చో, నేను బాబా గురించి చెప్తాను, బాబా పుస్తకాలన్నీ ఇస్తాను అని ఆయన తన ఎదురుగా కూర్చోబెట్టుకొని బాబా గురించి చెప్తూ ఉంటే ఆయన లేచి నిలబడ్డాడు. అయ్యా నన్ను క్షమించండి, బాబా గురించి అన్నమాట నేను అడిగిన మాట వాస్తవమే, కానీ నేను నిజంగా బాబా గురించి తెలుసుకోవాలి
అనే దానికి కోసం అతన్ని అడగలేదు. నాకు ఒక పెద్ద సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి గట్టెక్కటానికి మెహర్ బాబా పేరును వాడుకుంటే నువ్వు గట్టెక్కుతావు అని ఒక ఆయన చెప్పాడు. అందుకని సరిగ్గా మీరు టాంగాది అటు వచ్చే టైంలో మీరు వినాలని, మీ చెవిలో పడాలని ఆ చెట్టు కింద కూర్చొని ఇంకొకరిని నా ఎదురుగా నిలబెట్టుకొని ఆ మాట అడిగాను అన్నాడు. అప్పుడు ఆయన నవ్వాడు. సరేలే, ఏదైతేనేమి మెహర్ బాబా పేరును ఉచ్చరించావు కదా, మెహర్ బాబా గురించి అడిగావు కదా, నీకు లోపల నుంచి ఉన్నా లేకపోయినా, అంటే ఇక్కడ నిజాయితీ గురించి కూడా. అయితే సరే, ఆ విషయం ఏదో చెప్పు, నీ విషయం కూడా, నేను నీ సమస్యను కూడా తీరుస్తాను, అలాగే నీకు బాబా పుస్తకాలు కూడా ఇస్తాను అని. ఏంటి ఆ సమస్య చెప్పు అన్నాడు. అంటే ఆయన ఒక టీచర్, ఒక ఊళ్ళో టీచర్గా పనిచేస్తాడు. టీచర్గా పనిచేస్తుంటే ఒకసారి 2 రోజులు స్కూల్కు వెళ్ళలేదు. వెళ్ళలే వెళ్ళలేక ఏం చేశాడు ఆయన, ఆ అక్కడ స్కూల్లో ఇట్లా వెళ్ళకపోయిన రోజుల్లో కూడా సంతకాలు పెట్టుకునేవారు ఎవరు రాకపోతే. అలా 2 రోజులు సంతకాలు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకొక రోజు ఆయన అలాగే స్కూల్కి వస్తుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ ఆయన వచ్చి చెప్పి, అయ్యో నాయన, నిన్న మొన్న నువ్వు రాలేదు కదా, సంతకాలు పెట్టేసావా అంటే, పెట్టేసుకున్నాను సార్ అన్నాడు. అంటే, అయ్యో నువ్వు లేని టైంలో ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, స్కూల్ ఇన్స్పెక్టరు, ఆయన వచ్చి చూసి స్కూల్లో మీరు రాలేదు అని రిపోర్ట్ రాసుకొని వెళ్ళాడు, ఆయన రిపోర్ట్ ఇచ్చే ఉంటారు డిఓ గారికి, నీ ఉద్యోగం గోవిందా అన్నాడు. అంటే అయ్యో అయ్యో, మరి ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఇంకేం గత్యంతరం, ఎందుకంటే స్కూల్కు పోలేదు, సరికదా పోయినట్టు సంతకం పెట్టుకున్నాడు ఆయన. చాలా పెద్ద తప్పు కదా. అయితే ఆయన చెప్పాట, ఆయన ఇంకో పక్క ఊరి టీచర్ ఇద్దరు ఆయనకు ఒక సజెషన్ ఇచ్చారట. ఏం లేదు, మన డిఓ గారు నీకు నీ పని కావాలి అంటే ఇలా ఆయన ఆఫీస్కు టాంగాదికి వెళ్ళేటప్పుడు మెహర్ బాబా గురించి నీకు ఇష్టం ఉన్నట్టు, ఆయన గురించి అడుగుతున్నట్టు నువ్వు అలా ఈ సీన్ క్రియేట్ చేస్తే ఆయన నిన్నే చేయబట్టి తీసుకెళ్ళిపోతాడు. అలాగే జరిగింది. అప్పుడు ఆయన అన్నాడు, ఓకే సరే అని, కూర్చోమని, పర్వాలేదు కంగారు పడ, కూర్చో అంటే, ఒక్క మెహర్ బాబా అనే నామాన్ని ఆయన నోటి ద్వారా ఉచ్చరించటం ద్వారా గాడేకరు ఆయన్ని ఎంత ఇదిగా, మరి ఇంకొకళ్ళు ఓహో అంత తప్పు చేసి ఈ రకంగా బాబా పేరును వాడుకుందాం అని వచ్చావా, బుద్ధి లేదా నీకు అని తిట్టాల్సింది. కానీ గాడేకరు నవ్వుతూ ప్రేమతో ఆయన్ని కూర్చోబెట్టి ఆ ఇన్స్పెక్టర్ను పిలిపించి, ఏంటి రిపోర్ట్ ఇచ్చావా ఈయన గురించి అంటే, అవును సార్ రాసిచ్చాను, ఈయన స్కూల్కి వెళ్ళలేదట, ఆయన సంతకాలు పెట్టేసుకున్నాడు ఈయన అని అంటే, సరే అప్పుడు ఆయన్ను పిలిచి, రిపోర్ట్లో నువ్వు దానికి కంటిన్యూషన్లో రాయి, నేను వెళ్ళినప్పుడు సంతకాలు పెట్టుకున్నట్టుగా ఉంది, అది తప్పుగా పెట్టుకున్నాట, మళ్ళీ లీవ్ అప్లికేషన్ వచ్చింది, లీవ్ పెట్టాడు అనే విషయం దానికి యాడ్ చేసి రాయి అని దానికి మళ్ళీ ఇంకో రిపోర్ట్ రాయించుకొని, ఆయన ఈయనకు పడే శిక్ష, మరి ఉద్యోగం నుంచి ఆ రోజుల్లో ఆ తప్పుకు ఉద్యోగం నుంచి తీసేసేటువంటి ప్రమాదం కూడా ఉండిందన్నమాట. అలా అంటే అంతటి సహృదయుడు గాడేకర్. అందుకని అది చెప్తూ ఆ సందర్భంగా బాబా చెప్పిన విషయాలు చెప్పి ముగించేస్తా నేను. అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళకి మనకు కూడా వర్తించే విధంగా బాబా కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఆ రోజు. బాబా టోల్డ్ ఎవ్రీవన్, అందరికీ చెప్పారట, that the present time is important, that everybody at Mehrazad must remain happy and carefree during their stay here. ఇదొక్కటి పెద్ద, ఇది నవజీవనంలో కూడా గుండె కోతలకు గురి అయినా చెదరనీకు చిరునవ్వు ఎప్పుడైనా మనకేమైనా అవమానకరమైన పరిస్థితులు వచ్చినా, అవమానకరంగా ఎవడైనా మాట్లాడినా, చిన్నగా పెద్దగా ఎట్లా ఏ రకంగా మనకు కష్టం సుఖం ఎన్ని వచ్చినా కూడా ప్రతి పరిస్థితిలో సంతోషంగా ఉండాలి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో పెద్ద తప్పిదం జరిగినలాగా, ఏదో ప్రమాదం ముంచెత్తుకున్నలాగా మనం కంగారు పడవలసిన పని లేదు అని చెప్తూ బాబా అంటున్నాడు. ఇక్కడ మెహరాజాద్లో ఉన్న టైంలో మీరు అలా ఉండాలని చెప్తూ బాబా వాళ్ళకి ఇలా చెప్తున్నారు, we must be totally honest with ourselves. ముఖ్యంగా మనం ఆనెస్ట్ గా ఉండాలి లోపల. ఇప్పుడు ఆయన ఆ టీచర్ వచ్చాడు, ఆయన వచ్చింది ఎందుకు, తన పని కోసం, ఉద్యోగం పోతుందేమో అని, కానీ అక్కడ వాడుకున్నది మెహర్ బాబా. కానీ ఆయన అడిగినప్పుడు ఉన్నట్టుగా చెప్పాడు, ఆనెస్ట్ గా చెప్పాడు.
అయ్యా నాకు మెహర్ బాబా గురించి ఇంట్రెస్ట్తో కాదు వచ్చింది, నా ఉద్యోగం పోతుంది అని దానికోసం మెహర్ బాబా పేరును వాడుకున్నాను అని చెప్పాడు. అది చెప్పటం వల్ల ఆయన నిజాయితీ పరుడే. చెప్పకుండా ఉంటే నిజాయితీ పరుడు కాదు. అలా నిజాయితీగా ఉండాలి, ఎవరికి వారు కూడా నిజాయితీగా ఉండాలి. అంతేకాదు విత్ అదర్స్ అండ్ విత్ బాబా, మిగిలిన వాళ్ళతోని బాబాతోని కూడా నిజాయితీగా ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ఏ క్లీన్ హార్ట్, మంచి హృదయం ఉండాలి, నిర్మలమైన శుద్ధమైన హృదయం ఉండాలి. వీ షుడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ అదర్స్, రెండో వాళ్ళ మీద అప్పుడే కోపం వచ్చేస్తుంది మనకి. ఏ చిన్న విషయం, ఏ చిన్న పొరపాటు అయినా, ఏ చిన్న, ఇప్పుడు గాడేకర్ అశ్రద్ధగా ప్రవర్తించినప్పుడు మరి బాబా అన్నాడు నాకు తెలుసు, ఎందుకంటే ఆయనకి ఇన్ అండ్ అవుట్ తెలుసు కనుక. మనకి ఇన్ తెలియదు, అవుట్ మాత్రమే తెలుసు. దానికి వెంటనే మనకు కోపం వస్తుంది. అలా కోపం రాకూడదట. వీ షుడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ అదర్స్, వీ షుడ్ కంట్రోల్ అవర్ యాంగర్. వస్తుంది, కోపం వస్తే తప్పు లేదన్నాడు బాబా. రాయికి నీకు తేడా ఏంటి? రాతికి కోపం రాదు. నువ్వు మనిషివి కనుక నీకు కోపం వస్తుంది, పర్వాలేదు. కోపం రాగానే వెంటనే ఇది కోపం వస్తుంది నాకు అనే విషయం తెలుసుకొని దాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేయాలి. లేకుండా మనం దాన్ని, మన క్రోధాన్ని కూడా సబ్స్టాన్షియస్ చేసుకొని ఇది నా కోపం రావటం సహజం, నువ్వు చేసినంత గొప్ప తప్పు చేసావు నువ్వు, అందుకని నేను కోపంగా మాట్లాడటం సమంజసమే అంటాం. అది అలా చేయకూడదట. కంట్రోల్ అవర్ యాంగర్, అవర్ బిహేవియర్ టువర్డ్స్ అదర్స్ షుడ్ బి ప్లెజెంట్. ఇతరుల పట్ల మన ప్రవర్తన చాలా ప్లెజెంట్ గా ఉండాలట. ఇతరులను నొప్పించేలాగా ఉండకూడదట. ఇతరులను ఎప్పుడు సంతోషంగా ఉంచేలాగా ఉండాలి. వీ షుడ్ నాట్ హ్యావ్ ఏ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్. ఇతరుల పట్ల మనం ఏ రకంగా ప్రతీకారేచ్ఛతో మాట్లాడకూడదట. వీ షుడ్ నాట్ హేట్ అదర్స్. ఇతరులను మనం హేట్ చేయకూడదు, ద్వేషించకూడదు, ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదు. మిల్జుల్ కర్ రెహనా అని చెప్తూ బాబా ఎవ్రీ వన్ మస్ట్ బిహేవ్ లవింగ్లీ టువర్డ్స్ వన్ అనదర్. ఆధ్యాత్మిక మార్గం అంటేనే అది. ప్రపంచంలోని మనుషుల్లాగా మనం ప్రవర్తిస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టు ఎట్లా అవుతుంది? ది ప్రజెంట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్. ఇప్పుడు ప్రస్తుత సమయం అందరికీ చాలా ప్రాధాన్యమైనది. ఎందుకంటే అండ్ ఫర్ ద వరల్డ్, ప్రపంచ పరిస్థితులను బట్టి కూడా. లెట్ దేర్ బి హార్మనీ బిట్వీన్ యువర్ థాట్స్ అండ్ యువర్ యాక్షన్. నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు, మీరు చేసే పనులు, వాటికి సమన్వయం ఉండాలి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హియర్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే బాబా వాళ్ళు, బాబాకు ఆయన పనిముట్లుగా పనికొచ్చేవాళ్ళు, ఆయన పనిలో పాల్గొనాలి అనే అటువంటి కోరిక ఉండేవాళ్ళు అలా ఉండాలి అనే విషయం బాబా అలా 59లో చెప్పటం జరిగింది. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు మీరు అంత చక్కగా చెప్పారు. మీకు జై బాబాలో ధన్యవాదాలు. హెల్త్ బాగానే ఉంది కదా సార్? జై బాబా. కొంచెం ఇవాళ బాగాలేదండి. నిన్న బాగానే ఉండింది, కానీ ఇవాళ కొంచెం పొద్దుటి నుంచి వర్టి కాస్త ఇబ్బంది పెడుతోంది. అందుకని నేను మెసేజ్ పెట్టాను, కానీ ఎందుకు ఆన్ చేశాను, ఇక మీతో ఉన్నా కాబట్టి 4 మాటలు పంచుకుందాము అని మాట్లాడేశాను. జై బాబా. జై బాబా. జై బాబా సార్. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. ఉమారాణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కె వెంకటేశ్వర్ గారు, అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. ఉమారాణి గారు. జై బాబా. కె వెంకటేశ్వర్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. నన్ను పిలిచారా మూర్తి గారు? పిలిచానండి, మీరు సంకీర్తన చేయండి. జై అవతార్ మెహర్ బాబా జై. అందరికి జై బాబా అండి. పావనమౌ మెహర్ బాబా నామం, పంచాక్షర మంత్రం, సాధకులకు సత్యాన్వేషకులకు సహకరించు నామం. పావనమౌ మెహర్ బాబా నామం, పంచాక్షర మంత్రం, సాధకులకు
సత్యాన్వేషకులకు సహకరించు నామం. సకల దేవగణ సాధు పొంగవులు సన్నుతించు నామం. వేద శాస్త్రములు ఘనమని చాటిన దివ్యమైన నామం. కరుణలేని కాఠిన్య హృదయుల కరుణను మార్చిన నామం. కల్మష హృదయుల కనులను తెరచి శాంతినిచ్చు నామం. పావనమౌ మేర్ బాబా నామం పంచాక్షర మంత్రం. సాధకులకు సత్యాన్వేషకులకు సహకరించు నామం. కామక్రోధ మద మాత్సర్యములను అణచునట్టి నామం. మోహము తొలగించి మోక్షమునిచ్చే మహిమాన్విత నామం. మరువక సతతము మననము చేసిన మాయా భ్రాంతులు తొలగు. ఎరుగక చేసిన పాపములన్నీ తీరునుగా త్రుటి కాలములో. పావనమౌ మెహర్ బాబా నామం పంచాక్షర మంత్రం. సాధకులకు సత్యాన్వేషకులకు సహకరించు నామం. మహిమానవులను మేల్కొల్పుటకై వెలసినట్టి నామం. క్రమశిక్షణలో నిజ జీవితమును నడుపునట్టి నామం. ఎక్కడ మెహరుని భజన జరుగునో అక్కడ ప్రేమకు స్థానం. చల్లని నామం జరిగే చోట చెల్లదు మాయా మంత్రం. పావనమౌ మెహర్ బాబా నామం పంచాక్షర మంత్రం. సాధకులకు సత్యాన్వేషకులకు సహకరించు నామం. సహకరించు నామం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ థ్యాంక్ యూ మూర్తి గారు. జై బాబా. జయ బాబా అండి. ఉమారాణి గారు చాలా చక్కటి సంకీర్తన, మీరు అందరూ చక్కగా పాడినందుకు జయ బాబాలు. ఇప్పుడు కె వెంకటేష్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా అండి. కె వెంకటేష్ గారు. ఓకే, అరుణ్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జయ బాబా. అరుణ రవీంద్ర గారు. అవతార్ మెహర్ బాబా की మెహరాబాదులో వెన్నెల హాయిలో. మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలోన నిదురపోనా. మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలోన నిదురపోనా. నిండు మనసు నీడలోన నిదురపోయే. నిండు మనసు నీడలోన నిదురపోయే. స్వర్గసీమ చూచినట్లు కలలు గాంచే. తూర్పు పడమరా కంటి పాపలా బాబా కన్నులలో దాగిపోనా. మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలోన నిదురపోనా. మనసు అంత వసంతమై ఊగినేడు. మనసు అంత వసంతమై ఊగినేడు. మరుల తీగ తనువై
సాగనేడు తన పద సేవయే నాకే సొంతమై తన పద సేవయే నాకే సొంతమై బాబా సన్నిధిలో చేరిపోనా మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలో నా నిదురపోనా అనువు అనువు పొంగిపోయి నాట్యమాడే వేణునాదం గలం అయి పాట పాడే అనువు అనువు పొంగిపోయి నాట్యమాడే వేణునాదం గలము అయి పాట పాడే మనసే చల్లనై కోటి వీణలై బాబా చేరువలో చేరిపోనా మెహరాబాదులో వెన్నెల హాయిలో బాబా ఒడిలో నా నిదురపోనా మెహరాబాదులో వెన్నెల హాయిలో. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడారు మీరు. జై బాబాలు. ఇప్పుడు ఎం నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత భారతం విశాలి గారు, ధనలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అన్నయ్య. జై బాబా. బాబాకి జై. క్షణమైనా నిన్ను వీడని వరమియ్యరా బాబా, గడి అయినా నిన్ను మరువని మనసియ్యరా బాబా, క్షణమైనా నిన్ను వీడని వరమియ్యరా బాబా. భోగాలడుగను భాగ్యాలడుగను భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు సిరులు ఎందుకు సంపదలెందుకు కోరికనే కోరని కోరికనీయరా కడవరకు నీ కొంగును విడదీయకురా కడవరకు నీ కొంగును విడదీయకురా క్షణమైనా నిన్ను విడని వరమియరా బాబా. తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము. తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము. నా తనువు అణువణువు నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే అడిగేదే ఏమున్నది నీవే నేనైతే అడిగేదేమున్నది క్షణమైనా నేను విడని వరమియరా బాబా, గడి అయినా నిన్ను మరువని మనసియరా బాబా, క్షణమైనా నేను విడని వరమియరా బాబా. అవతార్ మెహర్ బాబాకి జై అన్నయ్య. జై బాబా. జై బాబా తల్లి, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు భారతం విశాలి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మారుతి ధనలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి, జి నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. పరాత్పరుడే మెహరుడు పరమ ప్రేమ సహితుడు ప్రేమికులకు దాసుడు. పరాత్పరుడే మెహరుడు పరమ ప్రేమ సహితుడు ప్రేమికులకు
దాసుడు పరాత్పరుడే మెహరుడు అనాది మధ్య లయుడని అనేక రూప ధరుడని జై బాబా సార్, జై బాబా. సారీ, చూడు మారిపోయింది, క్షమించాలి. కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో. కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మెహరీసా ప్రేమిక హృదయేసా, శ్రీ మెహరీసా ప్రేమిక హృదయేసా. సాకార సుందరాకార నయన మనోహర రూపావతార. దివ్య దర్శనము నొసగు దీన బాంధవ, దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మ. సుధాకర నిత్య శుభంకర, సుధాకర నిత్య శుభంకర. కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మెహరీసా ప్రేమిక హృదయేసా, శ్రీ మెహరీసా ప్రేమిక హృదయేసా. ధన్యుడను నీకిక దాసుడను, నీ సేవకు వేచియున్న భృత్యుడను. నిత్య కృత్యమయ్య నాకు నీదు పాద సేవ, ఆ సేవ నాకు శాశ్వతము చేయుమయ్య దేవ. పరాత్పర పరమదయాకర, పరాత్పర పరమదయాకర. కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మెహరీసా ప్రేమిక హృదయేసా, శ్రీ మెహరీసా ప్రేమిక హృదయేసా. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా అండి. సాయి గారు చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జి నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా, మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. మది నిను వీడను ప్రభు నీ వాడను, మది నిను వీడను ప్రభు నీ వాడను. నీ సేవనే చేయగా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. దేవాదులకు దేవుడు నీవని ధరణికి తెలిపే భాగ్యము నీయవా. దేవాదులకు దేవుడు నీవని ధరణికి తెలిపే భాగ్యము నీయవా. దయగలవాడవు కరుణామయుడవు, దయగలవాడవు కరుణామయుడవు. నీ ప్రేమ కురిపించవా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. నీ చిరునవ్వులే
నా సిరులయ్యా నీ ప్రియ నామమే నా భాగ్యమయ్యా నీ చిరునవ్వులే నా సిరులయ్యా నీ ప్రియ నామమే నా భాగ్యమయ్యా నీ చరణాలే శరణంటినయ్యా నీ చరణాలే శరణంటినయ్యా నీ ప్రేమ కురిపించవా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా మది నిను వీడను ప్రభు నీ వాడను మది నిను వీడను ప్రభు నీ వాడను నీ సేవనే చేయగా మరువనురా ప్రభువా మనగలనా ప్రభువా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అంకుల్ జై మెహర్ బాబా. జై బాబా తల్లి, చాలా చక్కటి ఆర్తితో అంత చక్కగా మీరు పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు జి నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విజయ్ కుమార్ గారు ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి, ఉమ్మగారు హారతికి సిద్ధంగా ఉండాలి, సత్యవాణి గారి మండవల్లి నామానికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. జి నాగమణి జై గారు. బాబా. జై బాబా. వినిపిస్తోందండి? అమ్మ వినిపిస్తోంది. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా శ్వాసాగిపోవునాడు స్మరణే మెహరుగా శ్వాసాగిపోవునాడు స్మరణే మెహరుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా ప్రేమయే తానుగా ప్రేమనే పంచగా ప్రేమకే వసునిగా ప్రేమవతారునిగా ప్రేమయే తానుగా ప్రేమనే పంచగా ప్రేమకే వసునిగా ప్రేమవతారునిగా వెలసిన మెహరుని స్మరణయే చాలని వెలసిన మెహరుని స్మరణయే చాలని పదే 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 గ్రహించగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా నామమే గీతమై నామమే ధ్యానమై నామమే సర్వమై నామమే గమ్యమై నామమే గీతమై నామమే ధ్యానమై నామమే సర్వమై నామమే గమ్యమై మెహరనే నామము మధురము ఆ నామము మెహరనే నామము మధురము ఆ నామము పదే 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 ధ్వనించగా మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా శ్వాసాగిపోవునాడు స్మరణే మెహరుగా శ్వాసాగిపోవునాడు స్మరణే మెహరుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా తల్లిగా తండ్రిగా సర్వం తానుగా
మెహరుని నామం తీయగా ఆలాపించుము హాయిగా హాయిగా తీయగా అంతా పాడగా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై బాబా. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడినందుకు జై బాబాలు. ఇప్పుడు విజయ్ కుమార్ గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. సత్యవాణి గారు లేరు, శారద గారేమో నామానికి సిద్ధంగా ఉండాలి, తర్వాత ఉమగారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి విజయ్ కుమార్ గారు. జై బాబా అన్నయ్య. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వర్తిగా సర్వపోషక సర్వరక్షక నీవాదియును అంతమును లేనివాడవు, అద్వైడవు నిరుపమానుడవు, నీ ప్రమాణమెవరు నెరుంగనేరరు, నీ వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశనం లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతోగా నిన్నెవరు చూడజాలరు, నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, నీవు ఎల్లప్పుడు నుండువు, నీవు అంతటిని గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు, నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు, అన్ని భూమి నీవు 3 లోకంలో ఉన్నావు, ముల్లోకంలో కావాల కూడా ఉన్నావు, నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయంలో ఎరిగిన వాడవు, నీవు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును, నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి, త్రికాల వేదివి జ్ఞానమే నీవు, నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లాత్మవు అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యం నాకు మూలము ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మ పరమాత్మవు అల్లా ఇలాహి యజ్దాన్ అహుర్ మస్తా ప్రియతముడైన భగవంతుడవు, నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యాస్తాన్ లా ఇల్లిల్లాయి ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిదగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము, అసత్యము అధర్మము అపవిత్రమగు మా ప్రతి తలంపు నాకు మేము పశ్చాత్తాపడుచున్నాము, పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును. జై బాబా అన్నయ్య. జై బాబా. జై బాబా అమ్మ. వినబడుతుందమ్మా. పలికిన ప్రతి మాటకును పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము, స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము, ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరిత మగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్ధనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమున కూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలగవలనని, మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని, మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిదగు ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటికి క్షమింపవేడుకొంచున్నాము. తలపులలో మాటలలో చేతలలో నీ ఇచ్చానుసారం చేయజాలక నిరంతరం విఫలాగుచున్న మమ్ములను క్షమింపవేడుకొంచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రే దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును ఇంకను అధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవాడనగునంత వరకు నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయము. ప్రే దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగను విడువకున్నట్లు మాకందరికి సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అన్నయ్య. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. ఇప్పుడు సత్యవాణి గారు మీరు ఒక 2 నిమిషాలు నామం చేయండి, తర్వాత శారద గారు చేస్తారు, తర్వాత 1 నిమిషం మౌనం, తర్వాత ఉమ్మగారు ప్రార్థనకి హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి సత్యవాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై.
सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद 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 सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद 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 सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा। శారద గారు మీరు కంటిన్యూ చేయండి. శారద గారు జై బాబా. मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ. జై బాబా అండి. ఇప్పుడు ఒక్క నిమిషం మనం మౌనం ఉందాము. తర్వాత ఉమా గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय। मुच्चाला हारती मेहरु बाबा को मोक्ष प्रदात को मनसे मंगला हारती मुच्चाला हारती चंद्रुनी बोलू मुख कमलमुनकु वेद वेजुनी पद पद्ममुలకు మందహాసమున మనసులు తోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముచ్చాలారతి కనుదోయిగను
జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనసున నిలుపుము మేహరుమూర్తి మననము చేయుము కలుగును శాంతి ముచ్చాలారతి ఆయా మమతలా మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మేరు బాబకు ముచ్చాలారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళహారతి ముచ్చాలారతి అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మూర్తి గారు. జై బాబా అండి అందరికీ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. దివ్య ప్రీతముల కృపా విశేషం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రభు మనందరి చేత చాలా చక్కటిగా దగ్గరుండి చేయించారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ కూడా చాలా ఆర్తితో ప్రేమతో బాబా మీద పాడారు. అదేవిధంగా రామకృష్ణయ్య గారి ద్వారా ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పటికీ ఆ ప్రభు మనకు ఆయన ద్వారా అవకాశాన్ని ఇచ్చి ఆయనకి కూడా కొంచెం ప్రశాంతత ఉందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి లోపల బాబా గురించి చెప్పాలనే తపనే మళ్ళీ ఆయన్ని తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ప్రభు తాలూకా లీలా విలాసము. కాబట్టి మనం ఈ బాబా చెప్పిన కార్యక్రమాల్లో మనం ఎప్పుడూ కూడా బిజీగా ఉంటూ మన జన్మను చరితార్థం చేసుకోవాలని అనుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రభువుకి మీకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించవలసిందిగా సభాముఖంగా అందరినీ కోరుకుంటూ మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొందాం. అంతవరకు ప్రతి ఒక్కరికి జై బాబాలు. ధన్యవాదాలు. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా అండి.